ఎర్రకోట మండలం కానాయపల్లి శంకర సముద్రం దగ్గర ఉన్న అడ్డాకల్ స్నేహ చికెన్ పరిశ్రమ ఆగడాలకు ఈరోజు అంతు లేకుండా పోతా ఉంది. దీనిపైన బీసీ పొలిటికల్ చేసి కూడా గత సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉంది. మరి తాజాగా కూడా ఒకటి వాళ్ళు నీటి దోపిడీ చేస్తూ ఉన్నారు శంకర సముద్రం నుంచి అని చెప్పి బీసీ పొలిటికల్ చేసి మేము చెప్పడం జరిగింది. అది చూపడానికి ఈరోజు ప్రజలకు వివరించడానికే కానాయపల్లి శంకర సముద్ర రిజర్వాయర్ కట్ట మీదకి వచ్చినాం. మనం ఇంతకుముందు కట్ట కింద చూసినాం, అక్కడ ఒక తూము ఉంది. మొత్తం ఆ తూము కానుకొని వెనక ఒక రూమ్ ఉందండి. ఆ రూమ్ కింద ట్యాంక్ ఉంది. ట్యాంక్ నిర్మాణం చేశారు. రూమ్ కింద పైననేమో రూమ్ మంది జున్నికే, కిందనేమో పెద్ద ట్యాంక్ నిర్మాణం చేసి ఆ ట్యాంకులకు కూడా శంకర సముద్ర రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ వాటర్ వెళ్ళడానికే ఒక తీశారు వాళ్ళు సప్లై చేసుకోవడానికి. పక్కల కాలువ నుంచి వెళ్తుంది, రిజర్వాయర్ తూము నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి మంది దున్నికేనేమో ఇక్కడ బోర్లు వేసినాం, బోర్ల నుంచి తీసుకుపోతున్నామని చెప్పి ప్రజలను నమ్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా స్నేహ చికెన్ పరిశ్రమ యాజమాన్యానికి సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, మీరు బోర్ల ద్వారా నీటిని తరలించాలనుకుంటే మీ పరిశ్రమలో వేసుకోవచ్చు, బోర్లు అడ్డాకుల చెరువులు వేసుకోవచ్చు, వెల్టూరు మోజర్ల చుట్టుపక్కల గ్రామాల భూములు తీసుకొని వేసుకోవచ్చు. కానీ ఈ శంకర సముద్రం నీటిని తీసుకోవడానికి ప్రజలను మభ్యపెట్టడానికి బోర్లు అనే నాటకం ఆడుతూ ఉన్నారు చికెన్ పరిశ్రమ. మనం చిన్నప్పుడు చూసినాం, ఏదో సర్కస్లు పెట్టి ఆబ్రక దబ్బర మాదిగా ఈరోజు చికెన్ పరిశ్రమ యాజమాన్యం కూడా మాయజాలం కూడా చేస్తూ ఉంది. మళ్ళీ అధికారులేమో స్నేహ చికెన్ పరిశ్రమ ఇచ్చే విలాసమైన విందులకు ఆశపడి అధికారులు ఈరోజు వాళ్ళు ఇచ్చే లంచాలకు రుచిమరిగి అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకుని నిజంగా కూడా తాగునీళ్లకు సాగునీరు తర్వాతనే పరిశ్రమకు నీళ్లు తీసుకోవాలనే నిబంధన ఉంది, ప్రభుత్వ నిబంధన. కానీ అవేమీ పట్టించుకోకుండా ఈరోజు తాగునీళ్ళకి అవసరాలు ఉంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు జనం. ఇక్కడ ఈ శంకర సముద్ర రిజర్వాయర్ కింద కూడా ఒకటే పంట కూడా వేసుకుంటా నీళ్ళు లేవని చెప్పి ఈరోజు క్రాప్ హాలిడే కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. నీళ్ళు లేక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు చికెన్ పరిశ్రమకు మాత్రం ఈరోజు నీళ్లు తీసుకుపోతూ ఉంటే ఇరిగేషన్ శాఖ అధికారులు గాడిద పళ్ళు దొబ్బుతున్నారా, లేకుంటే ఈరోజు నిద్రపోతున్నారా, లేకుంటే వాడిచ్చే లంచాలకు ఆశపడి ఈరోజు మీరు మౌనంగా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా కొంచెమైనా సిగ్గుసేరం ఉండాలి. ఈరోజు ప్రజలు కట్టిన పన్నులతోన జీతాలు తీసుకున్నటువంటి అధికారులు, ప్రజలు కష్టంతోన మీరు జీతాలు తీసుకుంటా ప్రభుత్వం ఎంత ఇబ్బందులు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు అధికారులకు ప్రతి నెల జీతాలు ఇస్తుంది. ఎందుకొరకు ఇస్తుంది? ప్రజలకు వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు, సర్వీస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? ఈరోజు చికెన్ పరిశ్రమ వాడు పర్యావరణానికి నష్టం కలిగించుకుంటా ఈరోజు ప్రజల మీద తొక్కుకుంటా సంపాదించిన అవినీతి సొమ్ముకు మీరు ఆశపడి వాడిచ్చే లంచాలకు రుచి మరిగి వాడిచ్చే విలాసవంతమైన విందులకు ఆశపడి ఈరోజు ప్రజల అవసరాలను ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా వానికి కొమ్ము కాస్తున్నారంటే ఈ ప్రజలు కూడా ఈ విషయాన్ని అంతా గమనిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఈ దౌర్జన్యంగా నీటి దోపిడిని ఆపాలి. ఈ నీటిని తరలించడానికి కూడా 2018లో స్నేహ చికెన్ పరిశ్రమ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటాం ఉద్యోగుల అవసరాలకు, తర్వాత పరిశ్రమ అవసరాలకు. కానీ ఈరోజు ఇది పరిశ్రమ నీటి తరలింపు గడువు కూడా 2023 సెప్టెంబర్లో అయిపోయింది. నీటి గడువు రెన్యువల్ చేసుకోకుండా 16 నెలలు అయిపోయినా కూడా అక్రమంగా దౌర్జన్యంగా జలదోపిడీ చేస్తూ ఉంటే ఈరోజు ఎవడు పట్టించుకోకుండా ఉన్నారంటే ఈరోజు అందరూ కూడా ఆయనకి సరెండర్ అయ్యండి అనే విషయం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం తీసుకుపోతూ ఉన్నారు, మన ప్రాంత పిల్లల కన్నా ఉద్యోగాలు వస్తున్నాయి, ఏమైనా బాగుపడుతున్నాయంటే అది లేదు. ఈరోజు రైతులేమో ఈరోజు అన్ని వర్గాల రైతులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, దళితులు అందరూ కూడా భూములు ఇవ్వాలి. ఈరోజు నీ పరిశ్రమ ఎదగనికే ఈరోజు మేము ఉపయోగపడాలి. నీ పరిశ్రమ గొప్ప, నీవు 1000 కోట్లు సంపాదించడానికి ఉపయోగపడ్డాం. కానీ ఈరోజు నీ కంపెనీలో పనిచేసే మాత్రం నీ కులానికే ఇచ్చుకుంటా కింది కులాలకు విస్మరిస్తున్నావు అంటే ఈరోజు నీకు వ్యవహరించాలన్నది ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచించాలి ప్రజలని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు అందరు ఓట్లతోన ప్రజాప్రతినిధులు కూడా మేము ఒకటే పడతారు. అన్ని పార్టీలు, ఏ ఒక్క పార్టీ, అన్ని పార్టీలు రాజకీయాలు అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడేమో అందరూ ఓట్లేయాలని చెప్తారు. ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ మళ్ళీ మేమే కదా గ్రూపులలో పెట్టేది, మా పిల్లలే కదా మీరు చేసే కార్యక్రమాల్లో గ్రూపులలో పెట్టేది, మా పిల్లలే కదా మీరు వచ్చినప్పుడు జిందాలు కట్టేది, మా పిల్లలే కదా ఫ్లెక్సీలలో మీ ఫోటో పైన వేసి మీ కాళ్ళ కింద చిన్న పాస్పోర్ట్లు వేసి ఫ్లెక్సీ కట్టేది కదా మా పిల్లలే కదా. ఈరోజు మా పిల్లలు మీకంతా పనిచేస్తూ ఉంటే మాతోనే ఓట్లు వేసుకున్నాం. మీరు ఈరోజు పరిశ్రమలో ఈరోజు మా పిల్లలకు ఉద్యోగాలు లేకుంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఎందుకు స్పందిస్తలేదు? దీనిపైన కూడా ఒక్కసారి జిల్లా ప్రజలు కానీ, నియోజకవర్గాల ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచించాలి. మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మన ప్రాంత హక్కులకు భంగం కలిగిస్తున్న చికెన్ పరిశ్రమను ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఒక్కసారి అందరూ ఆలోచించుకోలేదు. కాబట్టి
ఈ యొక్క నాయకులు అధికారుల తీరుకు మారకపోతే ఖచ్చితంగా వేలాది మందితో బీసీ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో స్నేహ చికెన్ పరిశ్రమను కూడా ముట్టడిస్తాం. వాని అరాచకాలన్నీ కూడా అందుకే ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నాం. వాడు 20% వేస్టేజ్ కూడా బయటకు వదలాలి, కానీ అవన్నీ వదలకుండా ప్రజల మీద రుత్తా ఉన్నారు. అవి బయటికి రాకుండా ఆ వ్యర్థాలు కూడా చెరువులో బలిపల్లి చెరువులో కలిస్తే అక్కడ నుంచి పెద్దవాగులో కలిసి సరళసాగర్ కలిసి రామనపాడుకు వచ్చి ఆ నీళ్లు తాగే మందికి కూడా ఈరోజు క్యాన్సర్ కూడా ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వాడిది ఇదే వేస్ట్ నుంచి మనకు క్యాన్సర్ వస్తుంది, మన రైతులకు నీళ్ళు ఉండలేవు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు. ఎందుకు చికెన్ పరిశ్రమను ముయ్యకూడదో ఈరోజు చెప్పాలని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందుకే ఈ విషయం కూడా తక్షణమే సీఎం దృష్టికి తీసుకెళ్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కూడా ఫిర్యాదు చేస్తాం. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఢిల్లీలో కూడా కేసు వేస్తాం. మొత్తం మీద స్నేహ చికెన్ పరిశ్రమ మూసివేసే వరకు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది. ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత బాగు కోసం, ఈ ప్రాంత రైతుల కోసం ఎల్లప్పుడూ ఎల్లవేళలా బీసీ పొలిటికల్ చేసి పనిచేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.